హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. ఎన్టీఆర్ గారికి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారనేది ఎంత నిజమో జపాన్లో వీరాభిమానం ఉన్నది కూడా అంతే నిజం. అయితే జపాన్లో దేవరాకి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిజమైన గ్లోబల్ స్టార్ మా తారకే మా ఎన్టీఆర్ఏ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాబోతున్నటువంటి చిత్రాలన్నీ కూడా జపాన్ అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, దేవరకు సంబంధించి జపాన్లో మంచి మంచి అందరూ కూడా బాగా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇంకా వరల్డ్ వైడ్ ఆ స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉందా గ్రాఫ్ అనేది ఫ్యూచర్లో? ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ నామినేట్ అయ్యాడు ఎన్టీఆర్. అకాడమీ నామినేట్ చేసింది అంటే ఏదో ఉంది అని. RRRలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ పక్కన పెడితే చాలామంది నటీనటులు ఉన్నారు. లైక్ రామ్ చరణ్ ఉన్నాడు, అజయ్ దేవగన్ ఉన్నాడు, శ్రియా ఉంది, ఆలియా భట్ ఉంది, ఇంకా రాజీవ్ కనకాల ఉన్నాడు. ఇలా బోల్డంత మంది నటులు ఉన్నారు ఆ బ్రిటిష్ వాళ్ళతో పోల్చుకుంటే. బట్ ఎందుకు ఎన్టీఆర్నే వీళ్ళు అకాడమీ నామినేట్ చేసుకుంది అంటే నటనను చూసి. ఇప్పుడు కొమరం భీముడో సాంగ్లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్సే కావచ్చు, ఆ పులిని వెంబడించే సీనే కావచ్చు, లేదా స్నేహితుడి పాము కాటు సీనే కావచ్చు. అతనికి అంటే వదులుకోవాలి. నెక్స్ట్ పైనుంచి తన స్నేహితుడే తనని లాగుతుంటే నేను వెళ్ళాలరా నీకు ఎలా చెప్తే అర్థం కాదని చెప్పి తనని చాలా గుండె భారం చేసుకొని గుద్దడమే కావచ్చు. ఇలా కొన్ని సీన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇంకొక RRRలో టెరిఫిక్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసేది నీరు నిప్పు, ఇంటర్వెల్లో గొడవ పడేది నీరు నిప్పు, క్లైమాక్స్ నీరు నిప్పు. అది ఎగ్జాక్ట్ ట్రిగ్గర్ లేని బాగుంటుంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ప్రతి దాంట్లోనూ కూడా, ఈవెన్ నాటు సాంగ్లోను కానీ తన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ అమాయకమైన నటన మన బ్రిటిష్ ఆమె ముందు. నీకు పుష్పలో అల్లు అర్జున్ ఇచ్చిన ఎలిమెంట్స్ నీకు RRRలో ఎన్టీఆర్ ఇస్తాడు. బట్ చాలా మంది ఏంటంటే అసలు సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ అసలు RRRలో ఒక ఒక సపోర్టింగ్ రోల్. నేను ఎప్పుడు చెప్పే వాళ్ళ గురించి పట్టించుకోను, జస్ట్ నా అభిప్రాయం మాత్రమే విను. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. నీకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ అమ్మాయితో ఆ అమాయకమైన నటన. నెక్స్ట్ స్నేహితుడి కోసము తన గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు అరే నేను ఇంత పాపం చేశాననే టైంలో ఆ పశ్చాత్తాపం ఎక్స్ప్రెషన్స్ కానీ. నెక్స్ట్ నాటు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇతనితో గెలవాలి కానీ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఇప్పుడు తను త్యాగం చేశాడు. అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ అమ్మాయి ముందు నేను గెలిచినటువంటి ఒక ఫీలింగ్, పైగా ఇతనే గెలిపించాడని తెలియనటువంటి ఒక అమాయకత్వము. నెక్స్ట్ ఆ పిల్లని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమెను వదులుకోలేక తీసుకెళ్ళలేక పడే తపన, కొమరం భీముడో లాంటి సాంగ్. నెక్స్ట్ స్నేహితుడి దగ్గరికి వెళ్ళే టైంలో, అక్కడ నుంచి తప్పించుకునే టైంలో అక్కడ చేసినటువంటి, అంటే ఆ పిల్లని తీసుకొని నేను తండాకి వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ నుంచి. అఫ్ కోర్స్ ఆ టైప్లో చూపించినటువంటి ఆ నటన కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఎన్టీఆర్ అసలు RRR మేడ్ ఫర్ ఎన్టీఆర్ చెప్పాలి అంటే. దాంట్లో ఈ నటననే మన దగ్గర ఇప్పుడు చాలామంది సైడ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టరు, ఈ క్యారెక్టరు అన్నా కూడా దేశం మొత్తం ఏం చూసిందో తెలుసా? మిగతా రాష్ట్రాల్లో తెలుగును వదిలేస్తే భాష రాని వాళ్ళు, ప్రపంచంలో భాష రాని వాళ్ళు, జపాన్లోనూ భాష రాని వాళ్ళు ఎలా చూసారంటే, ఓహో ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక అమ్మాయిని ఎవడో ఎత్తుకెళ్ళాడు, ఆ అమ్మాయిని కాపాడడానికి హీరో వెళ్ళాడు, హీరో అమ్మాయిని కాపాడుకున్నాడా లేదా అనేది కథ. పాపం మధ్యలో ఆ హీరో చాలా ఇబ్బందులు పడతా వచ్చాడు. ఒకానొక టైంలో వాళ్ళందరూ కలిసి కొట్టారు. ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ కూడా బ్రిటిష్ వాళ్ళలో ఏకమై వాళ్ళకి ఒక విలన్లా కనబడ్డాడే తప్ప ఈ అబ్బాయిని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అనేది ఎవరో ఆలోచించలా కూడా. అసలు కథకి ఎన్టీఆర్ హీరో, ద స్టోరీ స్టార్టెడ్ విత్ హిమ్. చెప్పాలి అంటే అసలు కథ మొదలైంది ఆ పిల్లని తీసుకెళ్ళినందుకు, తన కోసం వేట. ఆ టాస్క్, ఆ మిషన్ కంప్లీట్ చేశాడా లేదా హీరో అనేది ఇంకా తనకు ఎదురైన అడ్డంకుల్లో రామ్ చరణ్ వచ్చాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ప్రపంచం మొత్తం అదే చూసింది RRRని. యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఒక పిల్లాడిని గన్తో షూట్ చేస్తారు, వాడికి రైట్లో తగులుతుంది బుల్లెట్,
వాడు పడిపోతాడు. ఎక్కడది ఫ్లాష్ బ్యాక్ కట్లో ఉన్నప్పుడు ఆ రింగిల్ కర్లీ హెయిర్ యాక్చువల్లీ ఆ పిల్లవాడే ఎన్టీఆర్ టు బి ఫస్ట్ వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ వైజ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఉంటే ఎన్టీఆర్కి ఎక్కువ స్కోప్ ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ దాన్ని అక్కడ సంబంధం లేదు, అసలు ఎన్టీఆర్ ఒక తాండాకే చెందినవాడు అనేది ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చారో దెన్ దే డిసైడ్ అసలు ఎన్టీఆర్కి కథ లేదు, ఐ మీన్ ఆ స్కోప్ లేదు ఆ క్యారెక్టర్కి, ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ కట్స్ ఎక్కువ చూపించేసరికి రామ్ చరణ్ గారే మెయిన్ అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది అందరికి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా ఈ తెలుగు వాళ్ళ అభిప్రాయాలు పట్టించుకొని ఏ సినిమా చూడను. మన తెలుగులోనే ఉన్న చండాలం ఏంటంటే హిట్ని ఫ్లాప్ అంటారు, ఫ్లాప్ని హిట్ అంటారు. సినిమాని కుళ్ళు, కుతంత్రం, అక్కసు ఇలాంటి అడ్డమైనవన్నిటితోనూ చూస్తారు. బయట నేను చెప్పింది బయట ఓవర్వ్యూ, ఎప్పుడన్నా నేను ఓవర్సీస్ రివ్యూనే చూస్తా, ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా చూస్తారు. ఓవర్సీస్ లో చెప్పిన కథ ఏంటి, RRR, ఒక అమ్మాయి పాపం ఆనందంగా అలా తండాలో ఎగురుతా తులుతా ఉంటే ఓ బ్రిటిష్ అమ్మాయి వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్ళింది. ఆ విషయం హీరోకి తెలిసింది. హీరో మిషన్ స్టార్ట్ చేశాడు, ఏదో రకంగా ఆ కోటను చేరుకున్నాడు, ఆమెను ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఏం చేశాడు అలా కంప్లీట్ అయిపోయింది. అలా హీరోకి స్టార్టింగ్ ఒక పావులాగా ఉపయోగపడి తర్వాత సహాయపడ్డాడు రామ్ చరణ్. ఓహో ఈయన క్యారెక్టర్ ఇదా, కానీ బాగా చేశాడు ఈ అబ్బాయి, హీరోకి చాలా ఉపయోగపడ్డాడు, ప్రపంచం మొత్తం అలా చూసింది. తెలుగులో మాత్రమే నీకు రామ్ చరణ్ తెలుసు, ఎన్టీఆర్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇలా చూశారు. మొత్తం జపాన్ కానీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఆ రివ్యూస్ అన్ని చూడు, వాళ్ళు అలాగే చూశారు, అందరూ కూడా అలాగే చూశారు. రజనీకాంత్ గారి తర్వాత ఉన్న ఏకైక ఫ్యాన్ బేస్ ఎన్టీఆర్ ఒకటే, ఎన్టీఆర్. అండ్ నౌ ఇప్పుడు జపాన్లో సినిమా రిలీజ్ అయింది, వాళ్ళు కూడా RRRని చూశారు, ఎన్టీఆర్ని చూసే విజిల్స్ వేశారు. ఎందుకంటే వాళ్ళందరికీ అతనే హీరో అనిపిస్తుంది అక్కడ. కథల వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ ఇది. సినిమా స్టార్ట్ అయింది, ప్రాబ్లం వచ్చింది, హీరో వచ్చాడు, ప్రాబ్లమ్ని ఎలా 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 ఫినిష్ చేశాడు, దట్స్ ఆల్. మధ్యలో వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ ఇక వీళ్ళకి అనవసరం. ఎలాగైతే అజయ్ దేవగన్ వచ్చాడో వెళ్ళాడో అలాగే రామ్ చరణ్ వచ్చాడు, కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు, దట్స్ ఆల్. అది ప్రపంచవ్యాప్తంగా చూసిన సినిమా RRRని. ఈ రకంగా చూసి వాళ్ళు ఎంటర్టైన్ అయినందుకు ఆ అకాడమీలో ఉన్న మెంబర్స్ కూడా ఎన్టీఆర్ పేరు కనపడగానే దిస్ గై RRR గై అని చెప్పేసి దాన్ని నామినేట్ చేశారు. కానీ ఆ టాప్ 5లో అవార్డు రాలా అంత, ఎందుకంటే అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. రైట్, కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ దేవరాకి వస్తే యాక్చువల్లీ తెలుగు ఆడియన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దేవరా మీద. మినిమం 1500 కోట్లు కొడుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్, బట్ అది రీచ్ అవ్వలేకపోతే 500 దగ్గర ఆగింది అనేది చెప్తున్న కలెక్షన్ ప్రకారం. బట్ అంటే జపాన్ వాళ్ళు మెయిన్గా ఎన్టీఆర్ గారిని అడ్మైర్ చేసుకోవడానికి ఓన్లీ RRR లేకపోతే ఫస్ట్ నుంచి ఆయన ఎప్పటి నుంచో ఆ సినిమాలన్నీ కూడా? నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు ఆడియన్స్ నేను ఎప్పుడూ పట్టించుకోను, ఎందుకంటే తెలుగు ఆడియన్స్లో నీతి నిజాయితీగా సినిమా బాగుంది బాగాలేదని చెప్పే తత్వం కానీ ఆ ధైర్యం కానీ ఎవడికి లేదు. ఎప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడాలన్నా 1-2 సార్లు ఆలోచించి చెప్పేవాళ్ళు, అభిప్రాయాలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వై ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలి అంటే దేవర కలెక్షన్స్ 1100 చిల్లర వచ్చింది, 500తో ఆగిపోలా. మరి 500 అనేది 500 అని మన తెలుగు వాళ్ళు రాస్తారు, అది కదా. ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ చూడండి, యూ విల్ నో ద రిజల్ట్స్, అసలు ఎంత వచ్చింది ఏంటి అనేది. ఎప్పుడు ఇంటర్నేషనల్ ఆర్టికల్స్నే పట్టించుకోండి. తెలుగులో ఏంటంటే హీరోకి పడక, సినిమాకి పడక, డైరెక్టర్ అంటే పడక, నిర్మాత అంటే పడక, వీడు 1000 కోట్లని రాస్తే వాడు వెంటనే 100 కోట్లే వచ్చింది నీ బొంద అని రాస్తాడు. ఇలా ఉంటుంది. గామి సినిమాకి రివ్యూవర్స్ అందరూ కూడా 9.5 9.5 ఇస్తే బుక్ మై షోలో కావాలని దానికి 0.000 ఇచ్చారు. అలాంటి కుళ్ళుబోతులు ఉంటారు. ఎందుకో తెలుసా, పెద్ద పెద్ద నిర్మాతలు ఒరే ఇట్లాంటి సినిమాని చూసి బుద్ధి తెచ్చుకుంటారా, క్రౌడ్ ఫండింగ్ పెట్టి 6 కోట్లలో ఎంత చూపించాడో, మీరు 60 కోట్లు పెట్టి కూడా ఏం సాధిస్తున్నారు, నెత్తి మీద తడిగుడ్డ తప్ప అని 2 మాటలు అన్నందుకు కుళ్ళుతో డబ్బులు ఖర్చు పెట్టి మరి గామికి నెగిటివ్ రివ్యూస్ ఇప్పించారు. ఇలాంటివన్నీ తెలుగులో జరుగుతాయి. ఇంటర్నేషనల్ ఆర్టికల్స్లో నిజాయితీలు ఉంటాయి, నీతి నిజాయితీలు అని అందులో ఉంటాయి. DC పేజ్ 3 చూడండి పోనీ, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్ అని. సో ఇప్పుడు చెప్పాలి, దేవల 1100 కోట్లు కలెక్ట్ చేసింది, అండ్ ఎవరైతే 500 కోట్లు 600 కోట్లు అని దట్ వాజ్ ద ఫేక్ రిపోర్ట్. అండ్ ఎన్టీఆర్ని ఆల్రెడీ వాళ్ళు ఒక RRR సినిమాలో ఒక హీరోలాగా చూసి దగ్గర అయ్యారు కాబట్టి పలానా RRR హీరోది ఇంకో సినిమా వచ్చిందిరా అని చెప్పి దేవరకు కనెక్ట్ అయ్యారు. దేవరలో ఫస్ట్ హాఫ్లో దేవరగైన విజృంభించిన తీరు అంతా వాళ్ళకి బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్ది ఎట్లా వాళ్ళకి సరిగ్గా అర్థమై అంటే ఏదో రకంగా అలా 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 నెట్టుకొస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగా నిలబెట్టింది జపాన్లో. నన్ను అడిగితే ఇప్పుడు దేవర కలెక్షన్స్ 1500 కోట్లు కూడా దాటొచ్చు.
అంటే ఇప్పుడు జపాన్ కూడా ఓవర్సీస్ కలిపితే 15 అబౌవ్ దాటొచ్చు. అదృష్టం బాగుంటే పుష్పాన్ని కూడా బీట్ చేయొచ్చు, చెప్పలేం. రైట్ ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.